ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన నూతన భాగంలో నుండి గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యం అవుచున్నది. యేసు ప్రభు కృపను పొందడానికి మనం ఏమాత్రం కూడా అర్హులం కాదు, ఏమాత్రం కూడా యోగ్యులము అసలుకే కాదు. కానీ మన అర్హతల్ని మన యోగ్యతలను పక్కన పెట్టి తన ప్రేమను బట్టి మన కొరకు ప్రాణం అర్పించిన వారుగా ఉన్నారు. ఆయన యొక్క ప్రేమ ఎంతగా ఉంది అంటే మనము తప్పిపోయినా కూడా తిరిగి తీసుకొచ్చేంతగా మన మీద తన యొక్క అపారమైన ప్రేమను కుమ్మరించేవారుగా ఉన్నారు. అటువంటి కృపను ఈనాడు మనము విడిచిపెట్టే వారంగా ఉంటాం. ఒక ఉపమానం చూసుకుంటే విత్తువాడు విత్తనంలో ఒక ముళ్ళ పొదలో పడిన గింజ ఏ విధంగా ఉంది అంటే అది మొలవడానికైతే మొలుస్తుంది, కానీ అది ఎదగలేకపోతుంది. ఆ పైనున్న ముళ్ళ పొదలు దాన్ని అణిచివేసేదిగా ఉంటుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో మనలో కొందరు కూడా ఈ విధంగానే ఉన్నారు. వాక్యం మట్టుకు వినడం మాత్రం చాలా చక్కగా వింటారు. ఆ సమయంలో ఎంతో పశ్చాత్తాపడ్డాము, దేవుని యొక్క కృపను పొందాము అని చెప్తానే అవి కొంచెము ఏదో ఒక ఆలోచన, ఐహిక విచారములు, ధనమోసము, ఏదో ఒక ఆలోచన మనల్ని ముందుకు తీసుకొచ్చి ఈ దేవుని వాక్యం ఏదైతే మన హృదయంలో ఉందో దాన్ని విడిచి వెళ్ళేదిగా చేస్తూ ఉంటాయి. దాన్ని బట్టి మనం నిష్ఫలులం అయిపోతాం, ఏమాత్రం కూడా ఫలించని స్థితిలోకి వచ్చి కూర్చుంటాం. ఆ స్థితి మనల్ని ఎంత దిగజారుస్తుందంటే దేవుని కృపను పొందిన మనము ఆయనను విడిచి వెళ్ళిపోయే వారంగా ఉంటాం. ఎంతకాలం విడిచి వెళ్ళిపోతాం? ఎక్కడికి పోయినా ఆయన యొక్క ఉనికి నిన్ను తీసుకురావడానికి ఇంకా ఎదురు చూస్తూనే ఉంటుంది. ఆయన యొక్క ప్రేమ చేతులు చాచి నిన్ను పిలుస్తూనే ఉంటుంది. దయచేసి విడిచి వెళ్ళొద్దు, దయచేసి ఆయన ప్రేమను నిరర్ధకం చేయొద్దు, ఆయన కృపను మీరు విడిచి వెళ్ళొద్దని మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాం. రండి, ఒకవేళ ఆ స్థితిలో మీరుంటే దయచేసి తిరిగి ప్రభు చేత సమకూర్చబడాలని మేము కోరుతున్నాం. అట్టి విధానంలో మనం ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు కృపను బట్టి దేవా, మేము నీ వాక్యం వినటం మట్టుకు విన్నాం, కానీ దేవా నిలబడలేకపోయినాం. దయతో కరుణించి ప్రభు మమ్మల్ని సమకూర్చి మరి ప్రార్థిస్తూ విన్న అనేకులు కూడా దేవా తిరిగి నీ చేత సమకూర్చబడినట్లుగా చేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.